హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇక ఇందుట్లో వచ్చేసరికి ఒకటే మీకు చెప్తున్నాను, చాలా మంది స్టూడెంట్స్ స్పెషల్ సప్లీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అసలు దాని పరిస్థితి ఏంటో కూడా ఇప్పుడు ఫైనల్ అప్డేట్ ఇస్తాను. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్లో ఖచ్చితంగా అయితే కాల్ చేయొచ్చు. అవి డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. సో 2022లో ఎక్కువ మంది ఉండటం వల్ల వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. దానికి కొంచెం కొన్ని స్టూడెంట్ యూనియన్స్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది, ఎన్ఎస్యుఐ అని ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో అప్పుడున్న స్ట్రెంగ్త్ అలాంటిది. ఆ తర్వాత 2023 చేశారు కానీ అంత ఇదిగా ఏమి ఇదవల. 2024కి వచ్చేసరికి తగ్గేపాటికి ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. యాక్చువల్గా అయితే డిసెంబర్లో ఈ టైంకి స్పెషల్ సప్లీ జరిగింది లాస్ట్ ఇయర్. 5 సబ్జెక్టులు వరకు అప్లై చేసుకునే విధంగా అన్ని సెమిస్టర్లు కండక్ట్ చేశారు. కానీ ఈ సంవత్సరం 2122 ఎగ్జామ్స్ 23rd నుంచి ఉన్నాయి. దాని తర్వాత జనవరిలో థర్డ్ ఇయర్ 3132, ఆ తర్వాత పొంగల్ తర్వాత 1112, ఆ తర్వాత 41. సో ఇక 41 కంప్లీట్ అయిపోయిందంటే ఇక R18-2025 పాస్డ్ అవుట్ వాళ్ళు బయటకు వచ్చేసినట్టే లెక్క ఆల్మోస్ట్. ఇక అక్కడ నుంచి ఇక గ్రేస్ మార్క్స్ అనేది ఇక మళ్ళీ రీఫ్రెష్ అవుతుంటుంది ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది. మరి స్పెషల్ సప్లీ మీకు ఉంటుందా అంటే నాకు తెలిసి ఈ సంవత్సరం ఇక ఉండనట్టే. నేను ఫస్ట్ నుంచి చెప్పాను కదా. ఇక నెక్స్ట్ ఇయర్ 2025 పాస్డ్ అవుట్ వాళ్ళకి కనుక కండక్ట్ చేస్తే, ఒకవేళ ఎక్కువ మంది ఉండి మీరు వాళ్ళు కలిపితే అప్పుడు ఏమైనా కండక్ట్ చేస్తారు. నాకు తెలిసి అది కూడా నాకు నమ్మకం లేదండి కండక్ట్ చేస్తారండి. సో ఆ టైంకి ఇవన్నీ వచ్చేస్తాయి. మరి ఎట్లాంటి పరిస్థితుల్లో స్పెషల్ సప్లీ కావాలని చెప్పేసి వీ నీడ్ స్పెషల్ సప్లీ అని చెప్పేసి కామెంట్లు పెడతా ఉన్నారు. మీరు కామెంట్లు పెట్టినంత మాత్రాన, నేను ఇక్కడ కూర్చొని వాగినంత మాత్రాన స్పెషల్ సప్లీ అనేది కండక్ట్ చేయరండి. చాలా కష్టపడితే కానీ పని అయింది ఇంతకుముందు. అయితే ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళు కానీ కాలేజీల వాళ్ళు కానీ డేటా తీస్తే ఆ స్ట్రెంగ్త్ తక్కువ అని చెప్పేసి వచ్చింది. మరి అంత స్ట్రెంగ్త్ తక్కువ వచ్చినప్పుడు ఇంకా స్పెషల్ సప్లీ ఎందుకు కండక్ట్ చేస్తారు? ఇంకా దాని మీద హోప్ పెట్టుకొని వీ వాంట్ స్పెషల్ సప్లీ. స్పెషల్ సప్లీ అయినా మామూలు సప్లీ అయినా పెద్దగా ఓడగొడిచేది ఏం లేదు. మీరు ఇప్పుడు స్పెషల్ సప్లీ రాసినా మళ్ళీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చేదానికంటే వెనకే పోతుంది. సో దానివల్ల ఉపయోగం ఏం లేదండి. మీకు ఈజీగా క్వశ్చన్ పేపర్ ఉండదు, మీ పేపర్ వాల్యుయేషన్ ఈజీగా ఉండదు, జూనియర్స్తో కలిసి రాసుకున్నట్టే ఉంటుంది ఇక. సో దానివల్ల యూజ్ లేదు. ఇప్పుడు బర్డెను మళ్ళీ దానికి ఫ్యాకల్టీని అరేంజ్ చేయాలి. సో ఇవన్నీ ఆలోచించేసి వీళ్ళు చాలా తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళే జూనియర్స్తో రాసుకుంటారులే అని చెప్పేసి స్పెషల్ సప్లీ తీసేయడం జరిగింది. ఇక గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ కొన్ని కాలేజీలు చెప్తున్నాయి, ముఖ్యంగా అటానమస్ వాళ్ళు ఎలిజిబిలిటీ లిస్ట్ రాలేదయ్యా, 30-23 ఇవ్వట్లేదయ్యా, యూనివర్సిటీకి రిక్వెస్ట్ పెట్టినా ఇంతవరకు యాక్సెప్టెన్స్ రాలేదయ్యా అని చెప్తున్నారు. సో మీరు ఫీజులు కట్టుకోండి అయ్యా సప్లీలకి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది నేను చెప్పడం కాదు, స్టూడెంట్స్ వాళ్ళ ఆవేదన చెప్పుకుంటున్నారు. జరుగుతుంది, ఓకేనా. సో అట్లాంటప్పుడు గుడ్డిగా ఎదురు చూడటం కంటే ఆ సప్లీలు కట్టుకొని రాసుకున్నంత ఉత్తమం లేదు కదా. ఎందుకంటే దానికోసం వెయిట్ చేసుకుంటూ కూర్చుంటే అది రాలేదు అనుకోండి, ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. మళ్ళీ రీస్టోర్ అయినాయి అనుకోండి, మార్కులు లోపల ఇబ్బంది పెడతారు. అవుతాయని నేను అన్ను, మామూలుగా చెప్తున్నా. ఎందుకు ఛాన్స్ తీసుకోవటం? సప్లీలు కట్టేసుకోమనే చెప్తున్నా నేను కూడా. సప్లీ కట్టుకొని చక్కగా రాసుకోండి, ఓకేనా. గ్రేస్ మార్క్స్ అని అదని ఇదని దానికోసం ఎదురు చూడకుండా. సో స్పెషల్ సప్లీ అయితే ఇక ఉండదండి కన్ఫామ్. గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే నేను చెప్పగలను, కానీ స్పెషల్ సప్లీ ఎట్టి పరిస్థితుల్లో ఇక పెట్టే సీన్ లేదు. ఇక స్పెషల్ సప్లీ అనేది ఛాన్సెస్ అయిపోయిన వాళ్ళకే పెడతారు. వన్ టైం ఛాన్స్ కింద పెట్టారే దాన్ని. ఇక స్పెషల్ సప్లీ అని పిలవరు. ఇప్పుడు జేఎన్టీయూకే వచ్చేసరికి స్పెషల్ సప్లీ అని పెట్టారు, జేఎన్టీజీవి, జేఎన్టీయూకే అని వాటికి పేరు. ఛాన్సెస్ అయిపోయిన వాళ్ళు. ఈ జేఎన్టీయూ అనంతపూర్ లాస్ట్ ఛాన్స్ అని పెట్టారు, ఛాన్సెస్ అయిపోయిన వాళ్ళు. జేఎన్టీహెచ్ వచ్చేసరికి వన్ టైం ఛాన్స్ అని పెట్టారు. స్పెషల్ సప్లీ మొన్నటి వరకు ఆ 2 బ్యాచ్లకే ఇక ఆ పేరే ఉండదు, మర్చిపోతారు మీరు దాన్ని, ఓకేనా. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, డోంట్ హోప్ ఫర్ ది స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్, వెదర్ ఇట్ ఈస్ R18-2024 స్టూడెంట్స్ ఆర్ ఇట్ ఈస్ R18-2025 స్టూడెంట్స్. మీరు నయం ఇంకా R22 వాళ్ళు చూసుకుంటే గ్రేస్ మార్క్స్ వాళ్ళు వాళ్ళకి, వాట్ అబౌట్ దెమ్?
ఓకేనా? సో ఎగ్జామ్స్కి ఐ విష్ ఆల్ ది బెస్ట్. మీరంతా పాస్ అయిపోవాలని నేను కోరుకుంటా. థ్యాంక్ యూ.